నమస్కారం. విజయవాడ ప్రయాణికులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. గన్నవరం విమానాశ్రయానికి వెళ్లాలంటే ఇక ట్రాఫిక్ కష్టాలు పడాల్సిన పనే లేదు. విజయవాడ బైపాస్ ను నేరుగా ఎయిర్పోర్ట్ కు అనుసంధానం చేసే భారీ ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. దీనివల్ల మీ ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గిపోనుంది. ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి గుంటూరు లేదా అమరావతి వైపు వెళ్లాలంటే దాదాపు 8 కిలోమీటర్లు ఏలూరు వైపు వెళ్లి చిన్నవుటిపల్లి దగ్గర బైపాస్ ఎక్కాల్సి వస్తుంది. అటు గొల్లపూడి వైపు నుండి వచ్చేవారు కూడా గందరగోళంగా ఉన్న ఇరుకు మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ క్రొత్త ప్రతిపాదన ప్రకారం నేరుగా కనెక్టివిటీ, బైపాస్ నుండి ఎయిర్పోర్ట్ కు డైరెక్ట్ కనెక్టివిటీ కోసం 4 వరుసల రహదారిని అభివృద్ధి చేయబోతున్నారు. ముస్తాబాద్ సర్వీస్ రోడ్ రాంవరపాడు నుండి కేవలం 3.5 కిలోమీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేస్తే నగరవాసులు నేరుగా ముస్తాబాద్ దగ్గర బైపాస్ ఎక్కే అవకాశం ఉంటుంది. సమయం ఆదా కేవలం 15 నుండి 20 నిమిషాల్లోనే మీరు గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ట్రాఫిక్ ఫ్రీ జర్నీ గుణదల మరియు రాంవరపాడు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ కనెక్టివిటీ పెరగడం వల్ల గన్నవరం, కేసరపల్లి మరియు బైపాస్ పరిసర ప్రాంతాల్లో భూముల విలువ అమాంతం పెరగబోతుంది. ఒకవైపు 4 వరుసల రహదారి అభివృద్ధి, మరోవైపు ఈజీ కనెక్టివిటీ. ఈ రోడ్డుకి ఆనుకునే కేసరపల్లిలో విజయదాత్రి ప్రాజెక్ట్స్ వారి యాన్వి హోమ్స్ వెంచర్ కూడా ఉంది. ఇవన్నీ విజయవాడ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు కొత్త ఊపునిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో R&B అధికారులు ఇప్పటికే అంచనాలు సిద్ధం చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ పనులు పట్టాలెక్కనున్నాయి. ధరల పెరగక ముందే కేసరపల్లి వెంచర్ లో మీ ప్లాట్ ను బుక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.